ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆపదామహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అది అయోధ్య నగరం. అక్కడ ఒకే శ్రీరాముడిని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఆరాధిస్తూ ఉంటారు. రామ అని పిలుపు వినిపిస్తే అది వైశ్యేత పెద్దలైన దశరథ, కౌసల్య, సుమిత్ర, కైకమ్మలది. లోకానికి క్షేమం కలిగించేవాడనే అర్థంలో శుభమంగళయో భద్రంస్య ద్రవ్య శ్రేష్టయో స్త్రీషు భద్రశ్చాసౌ రామస్య రామభద్ర. ఆ కంఠస్వరం దశరథ మంత్రులైన దృష్టి, జయంత, విజయ, సిద్ధార్థ, అశోక, అర్ధపాల, అర్ధసాధక, మంత్రసాపాల మంత్రులు 8 మంది అయి తీరాల్సింది. 16 కలతో వెలిగే చంద్రుల ఆకర్షణుడు అయ్యి 16 ఉత్తమ గుణాలతో ముందుకు చెప్పడుతూనే ఉన్న రాముణ్ణి రామచంద్ర అని పిలుచుకునే అదృష్టం అయోధ్య ప్రజలు. రాముని నిజమైన దేహ లోకపు రూపాన్ని ఎరుగున్న మహర్షులు వశిష్ఠ, వామదేవ, జాబాలి, కశ్యప, సుయజ్ఞులు హే వేద పరబ్రహ్మస్వరూపాన్ని సంబోధిస్తారు. పూర్వం నుండి వీరి వంశప్రతిష్ఠ ఎరుగున్న వృద్ధులంతా రాముడి రఘువంశాన్ని ఉద్ధరించగలను రఘునాథ అని అతన్ని ఆశీర్వదిస్తారు. ఎందరో ఎన్నెన్నో పేర్లతో రాముని ఆరాధించవలసి వస్తే ఒకే పేరుతో ఒక్కడనే ఒకటి మాత్రం సేవించుకోదు. ఆ తల్లి సీత మా పేరే నాథ అని. ఇంతటి గొప్పవాడైన రాముడు కూడా మామగారిని జనకునింటికి పెడితే ఆయన సీతాపతి, సీతమ్మ మొగుడు అంటారు. ఇలాంటి రామునికి నమస్కారం. వయసులో ఒక భావం. అలా రాముడు నిరంతరం ధ్యానించేవాడు వాల్మీకి మహర్షి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. కవిత్వం అనే చెట్టు కొమ్మనికి రామ రామ అనే అక్షరాలు మధురముగా పలుకుతుండే వాల్మీకి అనే కోకిలకి నమస్కారం అనే శ్లోకం. వాల్మీకిని కోకిలతో ఈ శ్లోకం పోల్చింది. కోకాది శ్రోత చిత్తం లాలాతి కోకిల వినేవారి చెవులు ఆకర్షించేది. చిగిర్చిన చెట్టు, మొగ్గ తొడిగిన కొమ్మలు, కాయలు కాసే పూలతో నిండి రమణీయంగా ఉండే వసంతకాలంలో పచ్చని ఆకుల మధ్య తన సొంత ఇంట్లో తాను ఉండి సంతోషంగా కూస్తుంది కోయిల. అలాగే వాల్మీకి మహర్షి కూడా మనస్సు నిండుగా రామనుంచుకుని రామమయమైన శరీరంతో మేరు చింత లేక రామాయణం గానం చేస్తుంది కోయిల. ఒకే అక్షరం కోయగలిగితే వాల్మీకి అనేక అక్షరాలు గానం చేస్తారు. కోకిలకు ఒకదనే వచ్చినట్టు వాల్మీకి రామ రామ అనే ధ్వని వేసవిలో కూడా కోకిల ఆనందాన్ని ఇస్తుంది. అలాగే వాల్మీకి రామకథ సంసారికి బాధలో ముగిపోయే వారికి ఆనందాన్ని ఇస్తుంది. కూ కూ అని నిరంతరం కూస్తూ ఉన్నా దాని విసుకురానట్లు రామరామ ఎంతసేపు చెప్పించినా దుఃఖం మనసుగా ఉండవు. పైగా ఒక శక్తి శరీరానికి వస్తుంది. అనేక జంతువులు, పక్షులు తిండి కోసం అరిచినట్లు గాక నిస్వార్థంగా కోకిల కూసినట్టు వాల్మీకి కూడా శ్రీమద్ రామాయణాన్ని రాయటంలో స్వార్థ చింతన లేదు. గ్రుడ్డుగా ఉన్నప్పుడు కోకిల కూడా కాకిగూట్లోనే పెరుగుతుంది. గ్రుడ్డి పగిలాక వసంతకాలం వచ్చి గొంతు ఇప్పా కాకి కోకిల వేరైనట్టు వాల్మీకి కూడా కిరాతంలోనే కాకి చాలా కాలం జీవించి వసంతం రాగానే మహావిష్ణు అనుగ్రహంతో శ్రీమద్ రామాయణం కర్త అయ్యాడు. అయితే కోకిల వసంతకాలంలో గానం చేసే లక్షణం కలదైతే వాల్మీకి అన్ని కాలాలకు వసంతకాలాలు. ఈ విషయం కోకిల విమించాడు వాల్మీకి. ఆ మహర్షి రాసిన శ్రీమద్ రామాయణం గురించి తెలుసుకోవడం ఆయన బుద్ధికి తోచిన చేసే ప్రయత్నం శ్రీమద్ రామాయణం అనే ఈ గ్రంథం.